To everyone, welcome back to Vishta Rajkumar online classes for the MPHW Vocational with Bridge course online video classes. Today I am going to discuss about I want to show the model paper for the final exams in the subject of the chemistry. So they already I discussed the last class model question paper for the physics, isn't it? Okay, physical sciences lo two papers anukunnam kada. Paper 1 is the physics and paper 2 is the chemistry. Okay, paper 1 already మనం discuss చేసుకున్నాం last class లో. Okay, now I am going to discuss the model paper in the subject of the chemistry. So this is the partition B. Okay, physical sciences లో partition A is the physics and partition B is the chemistry. Okay, నా last class లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? ఓకే, కెమిస్ట్రీ ఫిజిక్స్ మనకు ఓవరాల్గా సిలబస్ వెయిటేజ్ క్వశ్చన్ పేపర్ మొత్తం డిస్కస్. దేవుడా, ఓకే ఓకే ఇప్పుడు మనం ఏంటిది కెమిస్ట్రీ సిలబస్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఆల్రెడీ మనం ఏమనుకున్న క్వశ్చన్ పేపర్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ ది టూ సెక్షన్స్, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సో సెక్షన్ ఏలో కూడా అగైన్ పార్టిషన్ టూ పార్టిషన్స్ విల్ బీ దేర్. ఓకే, ఫస్ట్ పార్టిషన్ ఏంటిదంటే 8 క్వశ్చన్స్ ఉంటాయి అనుకున్నాం కదా. 8 క్వశ్చన్స్లో యూ హ్యావ్ టు అటెంప్ట్ ద 5 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. So 5 into 1? 5 marks. Okay. So let me see the questions. Okay. Answer any 5 questions. Each question carries 1 mark. Okay na? So define molar mass. Define molar mass. Define entropy. Define molar mass. అంటే మోలార్ ద్రవ్యరాశిని నిర్వచింపుము. మోలార్ ద్రవ్యరాశిని నిర్వచింపుము. నెక్స్ట్ ఎంట్రోఫీని నిర్వచింపుము. సో డిఫైన్ మోలార్ మాస్, మోలార్ ద్రవ్యరాశిని నిర్వచింపుము, ఎంట్రోఫీని నిర్వచింపు. డిఫైన్ ఎంట్రోఫీ. సో థర్డ్ వన్ ఈజ్ ద వాట్ ఈజ్ ద కెమికల్ సబ్స్టాన్స్ యూజ్డ్ ఇన్ కాల్గాన్ మెథడ్. కాల్గాన్ పద్ధతిలో ఉపయోగించే రసాయన పదార్థం ఏమిటి? కాల్గాన్ పద్ధతిలో ఉపయోగించే రసాయన పదార్థం ఏమిటి? సో దీస్ ఆర్ ది వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఓకే, వాట్ ఈజ్ ద కెమికల్ సబ్స్టాన్స్ యూజ్డ్ ఇన్ కాల్గాన్ మెథడ్? ఓకే, కాల్గాన్ పద్ధతిలో ఉపయోగించే రసాయన పదార్థం ఏమిటి? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ప్రాముఖ్యత. పిఓపి అంటారు షార్ట్ ఫామ్లో. ఏమంటారు? పిఓపి. సో రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ప్రాముఖ్యతను వ్రాయుము. Okay, what is the importance of plaster of Paris? Next, fifth question is the graphite is a good conductor. Why? Graphite is a good conductor. Why? Graphite మంచి విద్యుత్ వాహకం ఎందుకు? గ్రాఫైట్ మంచి విద్యుత్ వాహకము ఎందుకు? Graphite is a good conductor. Why? Sixth question, what is ozone hole? Sixth question, what is ozone hole? ఓజోన్ రంధ్రం అంటే ఏమిటి? గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ ఐడియా ఉందా? ఓకే, ఓజోన్ రంధ్రం అంటే ఏమిటి? వాట్ ఈస్ ఓజోన్ హోల్? నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఈజ్ ద అల్యూమినియం యొక్క 2 ఉపయోగాలను వ్రాయుము. గివ్ 2 యూజెస్ ఆఫ్ అల్యూమినియం. గివ్ 2 యూజెస్ ఆర్ బెనిఫిట్స్. ఓకేనా, ఏదైనా ఒకటే. So give 2 uses of the aluminum or give 2 benefits of the aluminum. Eighth question is producer వాయువు అంటే ఏమిటి? Producer వాయువు అంటే ఏమిటి? What is producer gas? What is producer gas? Producer వాయువు అంటే ఏమిటి? So this all belongs. So in this section A consisting of the how many questions? 8 questions. So you have to attempt 5 questions. Okay, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి ఫస్ట్ టైం మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి యూ హ్యావ్ టు నో థరో అబౌట్ ద క్వశ్చన్ ప్యాటర్న్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, హౌ టు రైట్, హౌ మెనీ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హౌ మెనీ మార్క్స్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు నో. ఓకే, సెకండ్ ఇయర్స్ అంటే ఆల్రెడీగా దే హ్యావ్ రిటర్న్ ఫస్ట్ ఇయర్ కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్స్ కాబట్టి యూ హ్యావ్ టు నో థరో అబౌట్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. ఇట్స్ క్లియర్? Okay na? Shall I repeat once again section A? Yes ma'am. Okay. So molar ద్రవ్యరాశిని నిర్వచింపుము. Define molar mass. Second question, entropy ni nirvachimpumu. Define entropy.
థర్డ్ క్వశ్చన్ కాల్గాన్ పద్ధతిలో ఉపయోగించే రసాయన పదార్థం ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ సబ్స్టాన్స్ యూజ్డ్ ఇన్ కాల్గాన్ మెథడ్? ఫోర్త్ క్వశ్చన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ప్రాముఖ్యతను వ్రాయుము. రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఫిఫ్త్ క్వశ్చన్ గ్రాఫైట్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ వై? గ్రాఫైట్ మంచి విద్యుత్ వాహకము ఎందుకు? ఒక వాట్ ఈజ్ ఓజోన్ హోల్? ఓజోన్ రంధ్రం అంటే ఏమిటి? ఓకే, గివ్ టూ యూజెస్ ఆర్ టూ బెనిఫిట్స్ ఆఫ్ ది అల్యూమినియం. అల్యూమినియం యొక్క 2 ఉపయోగాలను వ్రాయము. ఎయిత్ క్వశ్చన్ ప్రొడ్యూసర్ వాయువు అంటే ఏమిటి? వాట్ ఈస్ ప్రొడ్యూసర్ గ్యాస్? సో దిస్ ఆర్ ఆల్ ది 8 క్వశ్చన్స్. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్? ఓకే, సో మనం మళ్ళీ ఒకసారి యూనిట్ వైజ్గా మన వెయిటేజ్ అని ఇవ్వడం మన జరిగిందిగా. యూనిట్ వైజ్ ఒక్కొక్క యూనిట్లో ఎన్ని క్వశ్చన్స్కి ఆ యూనిట్ అనేది ఎంత వెయిటేజ్ ఉన్నది, ఎన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మన క్వశ్చన్ యూనిట్ వైజ్గా వెళ్ళినప్పుడు ఇఫ్ యుల్ గెట్ దిస్ క్వశ్చన్స్ you can know the question to answer discussion. Okay na? So next we are moving on to the section B. So section B consisting of the short answer questions. So in this also same, it's consisting of the 8 questions. You have to attempt 5, but each question carries 4 marks. So 5 into 4 20. Okay, 20 plus 5 25. So chemistry consisting of the 25 marks. Okay, so next first one is explain various series of line. Explain various series of line spectra in hydrogen atom. Explain various series of line spectra SPECTRA line spectra in hydrogen atom ATOM. హైడ్రోజన్ వర్ణపటంలో పరిశీలించిన వర్ణపట రేఖల శ్రేణులను వివరించండి. హైడ్రోజన్ వర్ణపటంలో పరిశీలించిన వర్ణపట రేఖల శ్రేణులను వివరించండి. హైడ్రోజన్ వర్ణపటంలో పరిశీలించిన వర్ణపట రేఖల శ్రేణులను వివరించండి. ఎక్స్ప్లెయిన్ వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా ఇన్ హైడ్రోజన్ ఆటమ్. సెకండ్ క్వశ్చన్ వై ఈజ్ సెకండ్ అయనైజేషన్? వై ఈజ్ సెకండ్ అయనైజేషన్? IONIJATION. ఓకే, why is second ionization enthalpy greater than first ionization enthalpy? Explain it. Enthalpy ENTHALPY. Second ionization enthalpy greater than first ionization enthalpy. Explain it. Second ionization enthalpy greater than first ionization enthalpy. Explain it. ప్రథమ ఆయనీకరణ శక్తి కంటే ద్వితీయ ఆయనీకరణ శక్తి ఎక్కువ. వివరించండి. ప్రథమ ఆయనీకరణ శక్తి కంటే ద్వితీయ ఆయనీకరణ శక్తి ఎక్కువ. ఎందుకు? వివరించండి. ఓకే, థర్డ్ క్వశ్చన్ అయనిక బంధం ఏర్పడటాన్ని వివరించండి. థర్డ్ క్వశ్చన్ అయనిక బంధం ఏర్పడటాన్ని వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ అయోనిక్ బాండ్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది అయోనిక్ బాండ్. IONIC అయోనిక్ బాండ్. అయనిక బంధం ఏర్పడటాన్ని వివరించండి. అయనిక బంధం ఏర్పడటాన్ని వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ద పోస్టులేట్స్ ఆఫ్ ది కైనెటిక్ మాలిక్యులర్ థియరీ. Write the postulates. POSTULATES. Postulates of the kinetic 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 molecular theory. Write the postulates of the kinetic molecular theory. అనుచలన సిద్ధాంతంలోని ముఖ్యాంశాలను వ్రాయుము. అనుచలన సిద్ధాంతంలోని ముఖ్యాంశాలను వ్రాయము. అనుచలన సిద్ధాంతంలోని ముఖ్యాంశాలను వ్రాయము. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ లా ఆఫ్ మాస్ యాక్షన్. రైట్ లా ఆఫ్ మాస్ యాక్షన్. ద్రవ్యరాశి క్రియా నియమాన్ని వ్రాయండి. ద్రవ్యరాశి క్రియా నియమాన్ని వ్రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ యూజెస్ ఆఫ్ క్యాస్టిక్ సోడా. Write uses of the caustic soda. CAUSTIC caustic soda. Caustic soda ఉపయోగాలను వ్రాయండి.
14th క్వశ్చన్ క్యాస్టిక్ సోడా ఉపయోగాలను వ్రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఈచ్ ఫర్ పొజిషన్ అండ్ ఫంక్షనల్ ఐసోమెరిజం. గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఈచ్ ఫర్ పొజిషన్ అండ్ ఫంక్షనల్ ఐసోమెరిజం. ISOMERISOM ఐసోమెరిజం. స్థాన సాదృశ్యం ప్రమేయ సమూహ సాదృశ్యములకు రెండేసి ఉదాహరణలు చెప్పండి. స్థాన సాదృశ్యం ప్రమేయ సమూహ సాదృశ్యములకు. స్థాన సాదృశ్యం ప్రమేయ సమూహ సాదృశ్యములకు రెండేసి ఉదాహరణలు ఇవ్వండి. సో లాస్ట్ క్వశ్చన్ ఈజ్ స్టేట్ మోడర్న్ పీరియాడిక్ లా. modern periodic law. How many groups and periods are presented? State modern periodic law. How many groups and periods are present in the long form of the periodic table? State modern periodic law. How many groups and periods are present in the long form of periodic table? Long form of the periodic table. Last question is the ఆధునిక ఆవర్తన నియమం అంటే ఏమిటి? ఆధునిక ఆవర్తన నియమం అంటే ఏమిటి? విస్తృత ఆవర్తన పట్టికలో ఎన్ని గ్రూపులు పీరియడ్స్ కలవు? ఆధునిక ఆవర్తన నియమం అంటే ఏమిటి? విస్తృత ఆవర్తన పట్టికలో ఎన్ని గ్రూపులు పీరియడ్స్ కలవు? సో దిస్ ఆర్ ఆల్ ది 8 questions belongs to section B. Okay, in this also same thing, 8 questions you have to attempt, 8 questions will be there. You have to attempt 5 questions, each question carries 4 marks. Okay, 5 into 4 20. Section A 5 marks, section B 20 marks. So chemistry also consisting of the total how many marks? 25. Okay, it's clear. Shall I repeat once again? Okay, హైడ్రోజన్ వర్ణపటంలో పరిశీలించే వర్ణపట రేఖల శ్రేణులను వివరించండి. ప్రథమ అయనీకరణ శక్తి కంటే ద్వితీయ అయనీకరణ శక్తి ఎక్కువ, వివరించండి. అయనిక బంధం ఏర్పడటాన్ని వివరించండి. అనుచరణ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలను వ్రాయము. ద్రవ్యరాశి క్రియా నియమాన్ని వ్రాయండి. క్యాస్టిక్ సోడా ఉపయోగాలను వ్రాయండి. స్థాన సాదృశ్యం ప్రమేయ సమూహ సాదృశ్యములకు రెండేసి ఉదాహరణలు ఇవ్వండి. ఆధునిక ఆవర్తన నియమం అంటే ఏమిటి? విస్తృత ఆవర్తన పట్టికలో ఎన్ని గ్రూపులు మరియు పీరియడ్స్ కలవు? ఓకేనా? ఓకే, ఇన్ ఇంగ్లీష్ explain various series of line spectra in hydrogen atom. Why is second ionization enthalpy greater than first ionization enthalpy? Explain it. Explain the formation of ionic bond. Write the postulates of the kinetic molecular theory. Write law of mass action. Write uses of the caustic soda. Give 2 examples for each position and functional isomerism. State modern periodic law. How many groups and periods are present in the long form of the periodic table? It's clear to everyone? Okay. So still now I discussed last class physics completely. I like a syllabus, weightage and question paper also I finished. So today I finished the syllabus and weightage and model question paper of the chemistry. So total I finished the physical sciences paper, weightage, syllabus and model question paper. It's clear to everyone? Okay, if you have any doubt you can ask me. Okay. So this is Telugu question paper. As this you can write it in Telugu. Okay ma? So first ఎంత క్వశ్చన్ పేపర్ మాత్రం నేను ఇవ్వదలిచాను. నెక్స్ట్ మనం యూనిట్ వైజ్గా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనం యూనిట్లోకి వెళ్ళినప్పుడు సో వి విల్ డిస్కస్ క్వశ్చన్ టు ఆన్సర్. ఓకేనా? సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ప్లీజ్ ఇఫ్ యూ లైక్ try to provide the feedback to regarding my content. Okay, thank you all for watching my this channel. Thank you all.